ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ సంఘటనలో, ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిముద్ర వేయించుకున్నారే. ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేరు. ఆమె కళ్ళకున్న కాటుకను చేతికి పూసుకొని, ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని, ఆ కాటుక డబ్బీతో కాదా, ఆ కాటుకతో కాదా మీరు ఏలిముద్ర వేయించింది? అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థం అవ్వట్లేదా సుధాకర్? మరి అదే సంఘటనలో, అదే దాడిలో గాయపడిన చదువుకున్న లింగమయ్య కొడుకు దగ్గర ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోలేదు? అతనికి తలపైన గాయమైంది, కుట్లేసినారు, బుగ్గ మీద గాయమైంది, 3 గాయాలనేసి హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేసినారు. మీరు కేవలం ఒక దెబ్బ తగిలిందని మాత్రమే మీరు సర్టిఫై చేసినారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి వస్తూ ఉంది? మీరు రాసింది ఏంది? మీరు ధర్మవరం ఆసుపత్రి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నమోదు చేసింది ఏంది? మీరు రాసింది ఏంది? సవేరా ఆసుపత్రిలో నమోదైనటువంటి గాయాలు వాళ్ళు రాసింది ఏంది? మీరు రాసింది ఏంది? ఇవన్నీ తేడాలు లేవా సుధాకర్? వారు ఆ దాడికి ఉపయోగించింది బేస్బాల్ బ్యాట్ అయితే, బేస్బాల్ బ్యాటు ఒకే దెబ్బతో, బేస్బాల్ బ్యాట్తో వేసిన ఒకే దెబ్బతో లింగమయ్య అన్న తలకాయ పగిలిపోతే, ఆ బేస్బాల్ బ్యాట్ కూడా ముక్కలైతే, ఆ ముక్కలైన బేస్బాల్ బ్యాట్తో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు ఆయన కొడుకు మీద దాడి చేస్తే, ఆయనకు తలకు పగిలి గాయమైతే, కుట్లు పడితే, ఇంకొక దెబ్బ మళ్ళీ రెండో దెబ్బ లింగమయ్య కొడుకు శ్రీనివాసులను పైన చెంప మీద కొడితే అది గోపుడు గాయమైతే, ఇవన్నీ జరిగితే మరి ఎందుకు మీరు శ్రీనివాసులతో స్టేట్మెంట్ తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు? ఇంట్లో నుంచి పరిగెత్తొచ్చి భర్త తలను ఒళ్ళో పెట్టుకున్న ఆ అక్కతో ఎందుకు కంప్లైంట్ తీసుకున్నారు? మీరు చెప్తున్న కారణం ఏంటి? ఆమె కూడా అక్కడే ఉంది, ఆమె చీరకు రక్తం అంటింది కాబట్టి ఆమె కూడా అక్కడే ఉందని. చెవులు ఎవరైనా పూలు పెట్టుకున్నారనుకుంటున్నారా సుధాకర్? మీరందరూ పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు? 14 లోపాలు ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్లో, 14 లోపాలు ఉన్నాయి. ఈ అన్ని లోపాలని ఎత్తి చూపుతూ ఎస్పీ గారికి రీఇన్వెస్టిగేషన్కి కూడా నివేదికనివ్వడం జరిగింది బాధితులు. మరి సాక్షుల్ని ఈ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన బాడీని ఆయనను ఆటోలో కూర్చోబెట్టారు, ఆటోలో పండుకోబెట్టారు. ఆటో తోలుకుంటూ ఒకరు వెళ్ళారు, వెనకమ్మడి కొంతమంది వచ్చారు. వాళ్ళని ఎవరిని సాక్షులుగా మీరు విచారించలేదే? మీరు సాక్షులుగా చేర్చింది ఎవరిని సుధాకర్? హంతకుల బంధువులను, హంతకుల అనుచరులను కాదా మీరు సాక్షులుగా చేర్చింది? సంఘటనలో పాల్గొన్న వాళ్ళని, హంతకుల అనుచరులని మీరు సాక్షులుగా చేర్చారు. మరి ఈ కేసు నిలబడతాదా? మరి హంతకులలో ఒకడైనటువంటి రమేష్ అనే వ్యక్తికి అతని పైన కేసు పెట్టకోకుండా అతని ఇంటికాడ మీరు 78 మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టారు. మరి సమాజం దీన్ని హర్షిస్తుందా సుధాకర్? హత్య చేసిన వాళ్లకు మీరు రక్షణ కల్పిస్తా, హత్యకు గురి కాబడిన కుటుంబం ఈ రోజు కూడా రోధిస్తూ ఉంటే, కనీసము సంఘటనా స్థలంలో ఉండి గాయపడిన ఆ లింగమయ్య కొడుకుతో ఈ రోజు కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోకపోవడము, ఆ లింగమయ్య కొడుకు మీడియాలో పదే 5-6 బైకుల్లో వచ్చినారు, ఇంతమంది వచ్చి దాడి చేసినారు అని చెప్తా ఉన్నా, పలానా వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నా, నిమ్మకు నీరెత్తినట్లుగా పరిటాల సునీత ఏం పేర్లు చెప్తే అవే పేర్లు మీరు అందులో పెట్టారు. మరి మీ మీద సమాజానికి నమ్మకం ఉంటుందా? నువ్వు నిజాయితీ కలిగిన అధికారివే? నీ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు? మీ నాయన 5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా? మరి అక్కడ కోళ్ల ఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటనే
డిఐజీ గారికి చెప్పావా? మరి రామ్నగర్లో పెంట్ హౌస్ కొన్నావంటేనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర, మరి అది కూడా 5 ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా? డిఐజీ గారికి చెప్పి కొన్నావా? మరి డస్టర్ కారు కొన్నావంటనే, మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్, అది కూడా డిఐజీ గారికి చెప్పే చేసావా? డిఐజీ గారికి చెప్పడం నీ విధి కదా, మ్యాండేటరీ కదా. మరి తెలుగుదేశం పార్టీని నేను అడుగుతా ఉన్నా, పొంగనూరులో పోలీసులకు రక్తాలు వచ్చినట్లు మీరు కొట్టలేదా? దెంగి తినడానికి వచ్చినారా మీరు పోలీసులు అనేసి అచ్చెన్నాయుడు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు బూతులతో పోలీసులపై విరుచుకుపడలేదా? మరి ఆ రోజు ఎక్కడ పోయినా మీ ఈ ధర్మ సందేశాలన్నీ? ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టబోయే వాళ్ళు, నిన్నటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళు, మీరందరూ కూడా చెప్పాల్సింది, కాకి నుంచి కద్దరికి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపులో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా? ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు, ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి? నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా? ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం. మేడం, క్యాన్ వీ ఎక్స్పెక్ట్ దిస్ పర్సన్ టు యాక్ట్ ఇంపార్షియలీ? ఇక్కడ చట్టము ధర్మము న్యాయం అనేటివి ఇంప్లిమెంట్ అవుతాయా? ఇక్కడ సుధాకర్ యాదవ్కు సన్మానం చేస్తాన పరిటాల శ్రీరామ్. మరి ఈ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గ్రూప్ కూడా ఈయన మళ్ళీ హ్యాపీ పవనిజం డే టు ఆల్ ఫ్రెండ్స్ అని సుధాకర్ యాదవ్ పెడతాడు. అవసరమా? ఎవరిని నమ్ముకొని చేస్తున్నావు సుధాకర్? నీకున్న సొక్కాను ఊడగొట్టుకునే కాదా? చంద్రబాబును ఇంట్లో కూర్చొని విమర్శించేటువంటి పరిటాల సునీత మాటలు వింటాడా? కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది ఆమె, కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది, కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోలేకపోయింది, ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది, నీకు టికెట్ ఇప్పిస్తుందా? గుంతకల్లో గుమ్మనూరు జయరామ్ని కాదని ఎవరిని నమ్ముకొని నీ చొక్కా ఊడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు? మరి నిన్న జగన్ గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిందల్లా పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నారో, 3 సింహాలను పక్కన పెట్టి కాకి చొక్కాకున్న గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులు అవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చినాక బాధితులందరూ మీ మీద కంప్లైంట్లు పెడతారు, అటువంటి పోలీసుల మీద కంప్లైంట్లు పెడతారు. ఆ బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్తో రీఇన్వెస్టిగేషన్ చేస్తాము, కారకులైనటువంటి పోలీసులను విధుల నుంచి తొలగిస్తాము అనేది మా నాయకుడు జగన్ గారు నిన్న ఇచ్చిన సందేశం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లాకు రాకూడదనేసి, అవసరం అనుకుంటే మాకు దమ్ముంది హెలికాప్టర్ కిందికి దిగనేమని మాట్లాడిన పరిటాల సునీత పైన చూపించాలా మీ పోలీసు ప్రతాపం? ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ జరిగినటువంటి ఒక హత్య సంఘటనలో ఆ కుటుంబాన్ని పరామర్శించేకి వస్తా అంటే రానివ్వము, మేము పోలీస్ బందోబస్తు ఇవ్వము, మేము హెలిప్యాడ్కు అనుమతులు ఇవ్వము, ఇదా మీ పోలీసు విధానము? మరి చెన్నై కొత్తపల్లి దగ్గర హెలిప్యాడ్కి అనుమతిస్తే ఏమవుతుంది అనుకున్నారు మీరు? అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి వరకు 12 కిలోమీటర్ల పాటు వేలాది వాహనాలతో ఆయన గ్రామానికి సందర్శిస్తే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గౌరవం పలచనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజలకు ఎండగట్టినట్లుగా, చూపించినట్లుగా తెలియవచ్చే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మీరు చెన్నై కొత్తపల్లి వద్ద హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేదు. ఎన్ఎస్ గేట్ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు, చెన్నై కొత్తపల్లిలో చెక్ పోస్టులు పెట్టారు, రాప్తాడ్లో చెక్ పోస్టులు పెట్టారు, ధర్మవరంలో చెక్ పోస్టులు పెట్టారు, కుంటిమతి దగ్గర చెక్ పోస్టులు పెట్టారు, శ్రీహరిపురం కాలనీ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు. ప్రతి చోట అడుగడుగునా మీరు ఆపలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు వస్తుంటే ఆపలేదా? ఆపాల్సినటువంటి అవసరం ఏముంది? ఆదేశాలు ఎవరిచ్చారు మీకు? మరి జగన్ గారు వస్తున్నప్పుడు మీరు ఇన్ని వాహనాలు ఆపినా
మీరు ఇన్ని వాహనాలను ఇన్ని నియోజకవర్గాల్లో ఆపినా, మీరు గత 3-4 రోజుల నుంచి ఇదే సందేశం ఇస్తా ఉన్నా, మరి ఈరోజు 40,000 జనం ఎలా వచ్చారు? మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? మీ పోలీసుల వైఫల్యం కాదా? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పల్చనైన దానికి కారణం ఎవరు? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? ఈ పరిటాల సునీత యొక్క అహంభావం కాదా? అహంకారపూరితమైన విధానం కాదా? మరి పక్కనున్న రొత్తంలో మంత్రిగా ఉన్న సవితమ్మ ఎలక్షన్ పెట్టుకుందా? మెజారిటీ లేదని వదిలేసింది. పక్కన ఉన్నటువంటి కంబదూరులో ఎలక్షన్ పెట్టుకున్నారా? మెజారిటీ లేదని వదిలేశారు. మరి మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి సునీతమ్మ? రామగిరి మీ జాగీరా? మీ నాయన జాగీరా? ధర్మారోపణల జాగీరా? హత్యలు చేసైనా ఆక్రమించుకుందామనేసా ప్రజాస్వామ్యాన్ని? మీ దురాక్రమణ విధానం కాదా ఈరోజు ఒక మనిషి చావు కారణం? ఈరోజు తెలుగుదేశం పార్టీ పల్చనయ్యేదానికి కారణం? మరి ఈ కారకులు, ఈ సంఘటనలన్నిటికీ కారణం ఎవరు? అబండెంట్ సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్ ఫ్రమ్ సుధాకర్ యాదవ్. సుధాకర్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతన్ని ఒక పోలీసు అధికారిగా కూడా పిలిచాలన్నా సిగ్గుపడతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి చేసినటువంటి అన్యాయాల వల్ల పరిటాల సునీతకు అహంభావం పెరిగి, అహంకారం పెరిగి చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పల్చర్ అయిందా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పమని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రులను అందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కూడా. ఇదన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో? మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు. మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా? నిర్ణయం మీరే తీసుకోండి. ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి, లేదా ఖండించి అతనిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా.